అందరికి నమస్కారం అండి. ఈరోజు కేఎస్ఆర్ఎంలో ఒక పండగ వాతావరణం ఉండింది. 2000 బ్యాచ్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ అందరూ 25 ఇయర్స్ తర్వాత అలమ్ని మీట్లోకి రావడము, ఎందుకంటే 25 ఏళ్ళ తర్వాత వాళ్ళందరూ వచ్చి క్యాంపస్ని చూస్తారు. ఇది నిజంగా ఒక పండగ వాతావరణమే. మాకు దగ్గరగా 130 నుంచి 140 మంది విద్యార్థులు అందరూ వచ్చారు. ఇక్కడ పనిచేసిన గురువులు, ఆల్రెడీ ఇక్కడ పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, వేరే చోట పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా దగ్గర ఒక 20-25 మందిని వీళ్ళు గ్యాదర్ చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ కావడము, వాళ్ళ గురువులను వాళ్ళు గుర్తు చేసుకోవడము, ఆ రకంగా ఈరోజు అలమ్ని మీట్ జరిగింది. ఆ అలమ్ని మీట్లో వాళ్ళు వాళ్ళ సంతోషాలు, వాళ్ళ జ్ఞాపకాలు, ప్లస్ అదిగాక ఈ మీట్ కోసము చాలామంది దేశ విదేశాల నుంచి రావడము అదొక ఎత్తు అయితే, మన దగ్గర నుంచి కూడా దగ్గరగా నార్త్ సైడ్ నుంచి, వెస్ట్ సైడ్ నుంచి, అన్ని రకాల నుంచి తీసుకొని ఈరోజు అలమ్ని మీట్కి రావడం జరిగింది. సో ఇలాంటి అలమ్ని మీట్స్ ఇంకా జరగాలని, వీళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడుండే కాలం పిల్లలకి చెప్పాలని మేము వాళ్ళని కోరడం జరిగింది. సో వాళ్ళ వంతు సహాయం ఏం చేయగలుగుతారు పిల్లలకి అనేది వాళ్ళు నెక్స్ట్ ఒక ప్రోటోకాల్ ఇస్తామని చెప్పారు. సో కేఎస్ఆర్ఎం అనేది ఒక బ్రాండ్ అనేది ఈరోజు వాళ్ళు బాగా నిరూపించారు మాకు. ఎందుకంటే ప్రపంచంలో నలుమూలలా ఉన్నారు కేఎస్ఆర్ఎంలో విద్యార్థులు చదివిన వాళ్ళు. ఇంకా చదివే వాళ్ళు కూడా ఇంకా ఆ స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటూ వచ్చినందుకు ప్రెస్ వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాన్నగారు చెప్పినట్లు సో ఈరోజు నిజంగా ఈ కేఎస్ఆర్ఎం కాలేజీలో పండుగ వాతావరణమే నెలకొని ఉంది. సో ఇంకా అసలు చాలా టైం తొందరగా అయిపోతుందని చాలామంది బాధపడుతున్నాము. ఇంకా కొన్ని గంటలు ఉంటే బాగుండేది, రేపు కూడా వచ్చుంటే బాగుండేది అనేసి. కాకపోతే సమయం అందరికీ ఎక్కువ లేదు కాబట్టి సో త్వరగా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సో ఈరోజు అందరూ దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అందరూ పాల్గొన్నందుకు సో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పొద్దున 9 o'clock నుంచి స్టార్ట్ చేసి తర్వాత 9 o'clockకి అందరం అసెంబ్లీ అయ్యి తర్వాత కేఎస్ఆర్ ఘాట్ దగ్గర అందరం నివాళులు అర్పించి తర్వాత అందరం ఆడిటోరియంలోకి వెళ్ళేసి తర్వాత స్పీచెస్, లెక్చర్ పాత లెక్చరర్స్కి, టీచర్స్కి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకొని లెక్చరర్స్కి అందరికీ తెలియజేసి ఫెసిలిటేషన్ చేసుకుంటూ తర్వాత భోజన కార్యక్రమాలు చేసుకొని ఇక్కడికి వచ్చి అందరం కలిసి 140 మంది దగ్గర 140 మంది కలిసి ఇక్కడ ఈ స్టేడియం ఇక్కడ వన్ ఆఫ్ ది సెకండ్ బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా. సో చాలా బాగుంది. చాలామంది విద్యార్థులు చాలా ఏళ్ళ తర్వాత వచ్చి చూసి అసలు ఇది కేఎస్ఆర్ఎమా లేదంటే ఎనీ క్యాంపస్ కొత్త భాస్కర్ అని చెప్పినట్టు లోకల్ ఐఐటి లాగా కనిపిస్తున్నది. థ్యాంక్ యూ. పేరు రమాకాంత్ రెడ్డి. మెయిన్ ఆర్గనైజర్ కమిటీకి మొత్తం లాస్ట్ 1 year నుంచి కష్టపడి ఇంతమందిని గ్యాదర్ చేసింది హోల్ అండ్ సోల్. వీళ్ళ టీం అంతా ఒక 5-6 మంది కలిసి మొత్తం ఇంతమందిని గ్యాదర్ చేశారు. ఈరోజు ఈయన యూఎస్లోనే ఉంటాడు. అక్కడంతా టీం ఫామ్ చేసుకొని అక్కడి నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్తోనే మొత్తం వీళ్ళు ఈరోజు ఇంతమంది రావడం. సో కేఎస్ఆర్ఎం తరపు నుంచి మేము చెప్పకూడదు మా విద్యార్థికి థ్యాంక్స్ అని, కానీ మేము అన్నగా థ్యాంక్స్ చెప్తాను నేను. సో మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎస్పెషల్లీ నాని గారు చాలా సహకారం అందించారు. లేకుంటే ఇంత ఘనంగా కూడా జరిగేది కాదు ఈరోజు. థ్యాంక్ యూ అన్న. ఆల్వేస్ మేడం. 1996-2000 బ్యాచ్ సివిల్ బ్రాంచ్ నుంచి బీటెక్ డిగ్రీ తీసుకున్న కేఎస్ఆర్ఎం కాలేజ్ నుంచి నేను ప్రస్తుతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నానండి. మాది 25 years అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయి. సో 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇవాళ మొత్తం కాలేజ్ అన్ని బ్రాంచ్ల వాళ్ళు కలిసాం. ఈరోజు మాకు ఇక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత చూసేసరికి కాలేజ్లో కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. అబ్బా మేము ఉన్నప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేకుండానే అని చాలా ఫీల్ అవుతున్నాము. కానీ మాకు అప్పుడు టీచర్స్ అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళ టీచింగ్ హెల్ప్తోనే మేము అందరూ ఆల్మోస్ట్ ఆల్ మై బ్యాచ్మేట్స్ వెల్ సెటిల్డ్. ఇంకా ఇవాళ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. మేము అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేశారు. ఇదంతా ఇంత గ్యాదర్ అయ్యి ఇంత బాగా చేయడానికి మాత్రం మా ఫ్రెండ్ రమాకాంత్ చాలా హెల్ప్ చేశాడు. ఆయన ఆల్మోస్ట్ 6 months ఫుల్ టైం స్పెండ్ చేశాడు. మేము 25 years సిల్వర్ జూబ్లీ కాకుండా నెక్స్ట్ గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడానికి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. థ్యాంక్స్ టు రమాకాంత్ ఆల్సో. ఓకే మేడం. నమస్కారం. నా పేరు స్వాతి. నేను హ్యూస్టన్లో ఉంటాను. డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. 25 ఏళ్ళు అయింది ఇక్కడ చదివి పూర్తి చేసుకొని. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందరు టీచర్లతో కానీ అందరు పాత స్నేహితులని అందరినీ కలిసినాం ఈరోజు. కాలేజ్లో ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో.
అందరూ విద్య అయితే నేర్పిస్తారు కానీ ఇలాంటి విలువలు నేర్పించే కాలేజీలు మటుకు చాలా తక్కువ ఉన్నాయి. ఎవరు చూసినా చూడకపోయినా మన పని అనేది పర్ఫెక్షన్తో చేయడం అనేది మాకు జీర్ణమైపోయింది. నెక్స్ట్ మా భావితరాలు కూడా అదే విలువల్ని కంటిన్యూ చేయాలని మేనేజ్మెంట్ వాళ్ళని కోరుతున్నాం, అలాగే నేర్పించమని. ఇదే బ్రాండ్ కంటిన్యూ అవ్వాలని, ఆ బ్రాండ్కున్న వాల్యూ కంటిన్యూ అవ్వాలని కోరుతున్నాము. సంతోషం. ఓకే. లైఫ్లో ఏ మనిషికైనా చాలా ఇంపార్టెంట్ అయిన మనుషులు వచ్చి అమ్మ, నాన్న, గురువు. అదేవిధంగా మనం పుట్టిన ఇల్లు, ఊరు, మళ్ళీ పాఠశాల, కళాశాల. అలాగనే ఇది ఎంత ఇంపార్టెంటో లైఫ్లో ఎప్పుడు అనిపిస్తూ ఉంది నాకు. మనము ఫ్రెండ్స్ని మామూలుగా ఎత్తుక్కుంటాం అనమాట. కాకపోతే ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో వీఆర్ చూసన్ టు బీ ఫ్రెండ్స్ అండ్ చూసన్ టు బీ టుగెదర్. ఇది దేవుడే ఇచ్చిన ఫ్రెండ్షిప్ అనమాట. ఇక్కడ ఎక్కడైనా మనం లైఫ్లో పోయి ఎవరికైనా ఏదైనా ప్రూవ్ చేయాలి, ఫ్రెండ్స్ అంటే లైక్ వాళ్ళని ఇంప్రెస్ అది చేయాలి. కానీ ఇక్కడ మేమంతా ఇక్కడ కలిసి ఈ 4 yearsలో ఏమవుతుందంటే వీ నో నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్, లైక్ ఇట్ జస్ట్ హ్యాపన్స్ ఆటోమేటికలీ. లైక్ ఆ ఫ్రెండ్షిప్ అనేది, ఆ సపోర్ట్ అనేది, లేకపోతే ఒక బాధ షేర్ చేసుకోవడము, ఆ ఎమోషన్స్ షేర్ చేసుకోవడం. సో రియల్లీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ 25 years అనేది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆషామాషి. ఇంతమంది ఇట్లా కలిసి ఇట్లా సెలబ్రేట్ చేయడము. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఆల్సో వెరీ హ్యాపీ టు మీట్ మై ఫ్రెండ్స్ అండ్ మై టీచర్స్ అండ్ ఎవ్రీబడి టు సెలబ్రేట్ దిస్ అకేషన్. అండ్ ఈ సక్సెస్ అనేది ఎవరికైనా లైక్ ఓన్లీ లైఫ్లో వెళ్ళి పరిగెత్తుకొని అచీవ్ చేయడంలోనే కాదు, ఇట్లా ఈ సంతోషం, ఇట్లా మన ఎమోషన్స్, మన ఫ్రెండ్స్ని ఇట్లా కలిసి దాన్ని యొక్క ఆనందింపజేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్ ద లైఫ్. సో thank you for Ramakant for making all these arrangements and for all my friends to come and support this event, and let's hope for more events like this and come together to make a difference. Thank you. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ప్రసన్న లక్ష్మి. నేను యుఎస్ నుంచి వచ్చాను. నేను యుఎస్ సెన్సస్ బ్యూరోకి పనిచేస్తాను.